Hello everyone, welcome to San Food Labs. Today I will show you how to make millets idli. చాలా టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 cup రాగులు, ఆల్సో నోన్ యాజ్ ఫింగర్ మిల్లెట్స్, రిచ్ ఇన్ మెగ్నీషియం, ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్. 1 కప్పు సజ్జలు, రిచ్ ఇన్ ఫైబర్. 1 కప్ ఇడ్లీ రైస్, 1 స్పూన్ మెంతులు. వీటిని వాష్ చేసుకుందాము. డస్ట్ పార్టికల్ ఏమైనా, శాండ్ పార్టికల్ ఏమైనా ఉంటే పోయేంత వరకు, క్లీన్ వాటర్ వచ్చేంత వరకు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. 1 కప్పు పొట్టు మినప్పప్పు, రిచ్ ఇన్ ఫైబర్, మెగ్నీషియం అండ్ పొటాషియం. వీటిని కూడా శాండ్ పార్టికల్, డస్ట్ పార్టికల్ పోయేంత వరకు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మనం బాగా శుభ్రం చేసుకున్న మిల్లెట్స్ అండ్ మినప్పప్పుని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టాలి. చూసారా, చక్కగా నానిపోయినాయండి. వీటిని అన్నిటిని నేను వేరే బౌల్లోకి సపరేట్ చేస్తున్నానండి. అవి అడుగున ఏమన్నా శాండ్ పార్టికల్ ఉంటే, డస్ట్ ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మినప్పప్పు పొట్టు పోకుండా ఒక 3-4 టైమ్స్ మనం వాష్ చేసుకుందాం. నేను పొట్టుతోనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అడుగున ఏమైనా శాండ్ పార్టికల్స్, డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఉన్న మినపప్పుని ఇలా మంచి వాటర్లోకి స్ప్లిట్ చేసి ఇంకొకసారి క్లీన్ చేస్తానండి. ఇలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. చూసారా, డస్ట్ పార్టికల్ అన్నీ అడుగున వచ్చేసాయి. సేమ్ ప్రొసీజర్లో అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్నామండి. మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, నేను గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో నేను కల్లు ఉప్పు వాడుతున్నానండి. యూ కెన్ యూజ్ సాల్ట్ ఆల్సో, నో ప్రాబ్లం. దాన్ని లైట్గా మిక్స్ చేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకుందామండి. యూ కెన్ సీ, చూసారా ఎయిర్ బబుల్స్ ఎలా ఉన్నాయో. మన ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని కోర్స్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ మౌల్ తీసుకొని వాటిని గీతోటి గ్రీస్ చేసుకొని మన బ్యాటర్ని షిఫ్ట్ చేసుకుందాం. మౌల్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చి బ్యాటర్ని ఫిల్ చేయండి. దీన్ని వచ్చేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద, ఒక 10 to 15 minutes స్టీమ్ చేసుకుందామండి. ఆఫ్టర్ స్టీమ్ ఒక 2 minutes లీవ్ చేసి మోల్డ్ నుంచి ఇడ్లీని సపరేట్ చేసుకుందాం. హెయిరీ అండ్ సాఫ్ట్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఇడ్లీ వచ్చేసి నార్మల్ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ, టమాటా చట్నీతో కానీ, దేనితో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా, టేస్టీగా హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.